వెల్కమ్ టు ఐబీటీవీ. నాగుల పంచమి సందర్భంగా సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని మానసాదేవి ఆలయంలో భక్తుల రద్దీ ఉరుకులు పరుగులు సాగింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాన్ని చక్కగా అలంకరించగా ప్రధాన అర్చకుడు ధనుంజయ మాట్లాడుతూ మానసాదేవి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉందన్నారు. అమ్మవారిని పూజిస్తే సకల దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని తెలిపారు. 100 ఏళ్ల క్రితం పుట్టలో అమ్మవారి విగ్రహం వెలిసిందని, ఆశించిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు విరజిల్లుతున్నారని తెలిపారు. భక్తుల విశ్వాసానికి నిలదీయంగా నిలిచిన ఈ ఆలయం ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ప్రత్యేక భక్తి సాంద్రతను సంతరించుకుంటుందని వివరించారు. భక్తులు అమితంగా తరలి వచ్చిన సందర్భంగా పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పట్టు పెట్టుకుంటే అవుతుందా? తీసుకొని వెళ్ళాలి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరం పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వ అరిష్ట వినాశాయ సర్వ మంత్రయంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ నమస్వాహ. జగత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవి నాగవదిని శైవి నాగేశ్వరి తదా జగత్కారు ప్రియాస్తిగా మాతా విశారీతి చ మహాజ్ఞానయుత చైవసా దేవి విశ్వపూజిత మానసా దేవి దేవతాభ్యో నమో నమః. ఈరోజు శ్రావణ మాసము శుక్లపక్ష పంచమి. ఈ శ్రావణ మాస శుక్లపక్ష పంచమిని నాగ పంచమి అని కూడా అంటారు. దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే మానసాదేవి జన్మించిన రోజు, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి ఇళ్లలో కార్యక్రమం. ఈ రోజు అమ్మవారు మానసాదేవి ఆదిపరాశక్తి అయినటువంటి మానసాదేవి నాగదేవత జన్మించిన దినం కాబట్టి ఈ రోజు నాగుల పంచమి అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ భాగ్యనగరంలోని క్లాక్ టవర్ లో వెలిసి స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి అమ్మవారి మానసాదేవి ఆలయంలో మహాపూజలు నిర్వహించుకుంటున్నాము. నాగపంచమి వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ అమ్మవారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ సికింద్రాబాద్ లో వెలిసి ఉన్నది. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణ కర్త కర్మక్రియగా మారుతి గోకుల్ కుమార్ గారు ఈ నిర్మాణాన్ని చేపట్టి హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి దివ్య ఆశీస్సులతోటి వారిని తీసుకొని వచ్చి ఇక్కడ మానసాదేవి అని పుట్టలో ఉన్న అమ్మవారిని మానసాదేవిగా నామకరణం చేయడం జరిగింది. ఈమె స్వయంభూ అమ్మవారు. ఈ అమ్మవారిని వేడుకున్నంత మాత్రానే నాగుల పంచమి రోజు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలతోటి మహా అభిషేకం నిర్వహిస్తారు. మరియు జొన్న పేలాలు, తనకు తోచిన విధంగా పండ్లు, పలహారాలు, నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ రోజు మా ఆలయంలో ఉదయం 3 గంటలకే అమ్మవారికి మహా జల సహిత క్షీరాభిషేక, హరిద్ర, కుంకుమాలతోటి కూడా అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. తదనంతరం అమ్మవారి అలంకరణ పూర్తయింది. 6 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దివ్య దర్శనాన్ని ఇస్తున్నారు. వేల కొద్ది ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇలా ఈ అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన్నే సకల దోషాలు తొలగిపోయి కాలసర్ప దోష నివారణ జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులున్నా కాలసర్ప దోషంలో ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా సంతానంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు ఈ అమ్మవారిని వేడుకున్నంత మాత్రములనే సంకల్ప సిద్ధి చెంది అన్ని కోరికలు నెరవేరుతాయని మనం చేస్తూ జయ గురుదత్త శ్రీ గురుదత్త.